బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపై వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా విజయనగరం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దువ్వాడపై మరో కేసును జన సైనికులు పెట్టినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ నేతల తీరులో మార్పు రాలేదంటూ భగ్గుమంటున్నారు. వైసీపీ టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన మొన్న అసెంబ్లీ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ గారి పైన మా జన సైనికుల పైన 11 మంది ఎమ్మెల్యేలు ఇతర ఎమ్మెల్సీతో కలిసి సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం ఈరోజు వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రజలు తిరస్కరించారు. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా ఈరోజు అధికారాన్ని కూటమి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, పిల్లల్ని మహిళల్ని అని తేడా లేకుండా ఈరోజు సభ్య సమాజం తల దించుకునే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు చూస్తే వాళ్ళకి ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదు. బ్రేకింగ్ న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జన సైనికులు కంప్లైంట్ చేశారు. కాకినాడ జిల్లాలో జనసేన నేత సిరంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు జన సైనికులు.